తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల్లో పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతరకు ప్రత్యేకమైన చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ముగింపు ఘట్టంగా జరిగే ఈ బోనాల జాతర వెనుక ఒక శతాబ్దానికి పైగా సాగిన విశిష్టమైన విశ్వాసం, భక్తి పారవస్యం దాగి ఉన్నాయి. 1908 నాటి మూసీ నది వరదల కాలంలో నగరంలో కలరా, నిమోనియా వంటి భయంకరమైన వ్యాధులు విజృంభించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మహమ్మారి నుంచి నగర ప్రజలను కాపాడాలని స్థానికులు దేవిని వేడుకున్నారు. వ్యాధి తగ్గి ప్రజలు క్షేమంగా ఉంటే ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నగరంలో వ్యాధి ఉధృతి తగ్గిపోవడంతో ప్రజలు తమ నమ్మకానికి ప్రతీకగా లాల్ దర్వాజా ప్రాంతంలో మహంకాళి అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. కొంతకాలానికి ఒక చిన్న రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా ఈ ఆచార మహోత్సవం నిరాటంకంగా కొనసాగుతోంది. నిజాం పరిపాలనా కాలంలో పాతబస్తీ చుట్టూ రక్షణ గోడలు, అనేక దర్వాజాలు ఉండేవి. అందులో ఎర్రటి రాయితో నిర్మించిన ఒక ప్రధాన ద్వారమే లాల్ దర్వాజా. ఈ దర్వాజా సమీపంలోనే అమ్మవారి ఆలయం కొలువై ఉండడంతో దీనికి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంగా పేరు స్థిరపడింది. లాల్ దర్వాజా బోనాలకు చారిత్రక కాలం నుంచే విశేష ప్రాధాన్యత ఉండేది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించేవారు. సమైక్య పాలనతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం తరపున ప్రతి ఏటా ప్రజాప్రతినిధులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. లాల్ దర్వాజా బోనాలు కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు, ఇది భాగ్యనగర గంగా జమున తెహజీబ్కు, ప్రజల ఐక్యతకు నిదర్శనం. మహిళలు ఎంతో నిష్ఠతో బోనం వండి అమ్మవారికి సమర్పిస్తారు. డప్పు చప్పులకు అనుగుణంగా పోతురాజులు చేసే విన్యాసాలు, మైమరచి ఆడే శివసత్తుల సిగాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉత్సవాల ముగింపులో అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఉంచి పాతబస్తీ వీధుల్లో ఊరేగిస్తారు. తరాలు మారినా, కాలాలు మారినా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారిపై భక్తులకున్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదు. శతాబ్దాల సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ నేటికి అదే ఉత్సాహంతో, ఆధ్యాత్మిక శోభతో ఈ బోనాల జాతర వైభవంగా జరుగుతోంది.